పిల్లలు? వెరీ గుడ్. స్టోరీ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు థర్స్టీ క్రో. చెప్పండి. థర్స్టీ క్రో. దాహంతో ఉన్న కాకి. పిల్లలు కాకిని చూసారు? ఇక్కడ చూడండి. కాకి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది కదా కాకి. కాకి నల్లగా ఉంటుంది. దానికి 2 కళ్ళు ఉంటాయి. తర్వాత ఒక తోక ఉంటుంది. 2 కాళ్ళు ఉంటాయి. ఒక ముక్కు ఉంటుంది. చూసారా? కలరు ఏ రంగులో ఉంటుంది? కాకి నల్లగా ఉంటుంది. కాకి చెట్ల పైన, మన ఇంట్ల పైన ఉంటుందా లేదా? ఎక్కువ చెట్ల పైనే ఉంటుంది. అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర అన్నం మెతుకులు గాన మనము బయట నీళ్ళు పోసినప్పుడు కావు 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 కావని కాకొచ్చి అన్నం మెతుకు తినేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏమి? దాహంతో ఉన్న కాకి. అందరూ నిశ్శబ్దంగా వినాలి. On a hot summer afternoon, a thirsty crow flew into a village. పిల్లలు, ఎండాకాలం అంట. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయంట. ఎండలు ఇప్పుడు బయట చూడండి. ఎట్లా మీకు ఎండ ఎక్కువగా ఉందా, తక్కువ ఉందా, మబ్బుగా ఉందా, వెలుతురుగా ఉందా? తక్కువగా ఉందా? ఎండ ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనకు బాగా వెలుతురు వస్తుంది. చూస్తే నిగ 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 అని ఎండ కనిపిస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు, ఒకరోజు మంచి ఎండలో కాకి క్రో పదాం నిన్నంట. దానికి చాలా దాహం అయిపోయిందంట. ఎవరికి దాహం అయిపోయిందంట? ఇప్పుడు మనకు కూడా నీళ్ళు దాహం అయిపోతే మీరు స్కూల్లో గాయత్రిక నీళ్ళు దాహం అంటావు. మేడం నీళ్ళు కావాలి మేడం, దాహంగా ఉంది మేడం, చాలా దాహంగా ఉంది మేడం అని అడగతారా లేదా? ఇంట్లో కూడా అమ్మని అడగతారా లేదా? అడగతారు కదా. He was searching for water. He looked everywhere but could not find it. పిల్లలు, అది నీళ్ళు కోసము అది దాహంగా ఉంది కదా. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల దాహం ఎక్కువైపోయింది. అది నీటి కోసరం అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ చూడండి నీళ్ళ కోసము కాకి పైన పోతా ఉంది. ఇట్లా 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 ఎక్కడ నీళ్ళు కనిపిస్తాయేమో, చాలా దాహంగా ఉంది, తాగాలి, తొందరగా తాగాలి, నా నాలుగు పిడిచిపెట్టుకుపోతోంది అని సర్చింగ్ అంటే వెతకడం. చూడండి ఇట్లా ఇట్లా చూస్తా ఉందంట. చూస్తా ఉంటే కాకి ఎక్కడా నీళ్ళు కనిపించలేదంట. కానీ దాహం అయితే ఎక్కువైపోయిందంట. చూడండి పిల్లలు, కాకి చూడండి ఇక్కడ కనిపిస్తా ఉందా? నిశాంత్, కాకి క్రో. ఇక్కడ కాకి నీళ్ళ కోసము వెతుకుతూ ఉంది. చూడండి కనిపిస్తా ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. Finally, the crow saw a picture outside a house. పిల్లలు, ఎత్తికి అది మొత్తము ఎత్తుతా ఉందంట. నీళ్ళ కోసం ఎత్తుతా ఉంటే దాన్ని ఒక ఇంటి పై నుంచి చూసిందంట. ఒక ఇంటి చివరిలో ఒక పిల్లలు ఒక కొండను చూసిందంట. కొండ తెలుసా మీకు పిల్లలు? కొండ తెలుసా? కొండ ఉండిందంట. కొండలో కొద్దిగా నీళ్ళు కనిపించాయంట. ఎవరికి? బాబు ఎవరికి నీళ్ళు కనిపించింది? కాకికా? Sadly, there was very little water in the picture. పాపము ఆ కుండలో నీళ్లు కొంచెమే ఉన్నాయంట. నీళ్లు అంటారు, నీరు అంటారు, కొంచెంగా ఉన్నాయంట. చూడండి కనిపిస్తా ఉందా మీకు? బాగా కూర్చోండి. కుండలో నీరు కొద్దిగా ఉందంట. చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. He tried to lower his neck into the picture, but the picture had a
నేరో ఓపెనింగ్. పిల్లలు అది నీళ్లు తాగాలని ఆతృతగా ఆ కుండ దగ్గరికి పోయిందంట. పోయి తన మెడను పెట్టడానికి ప్రయత్నం చేసింది, కానీ కుండ మూతి ఇరుకుగా ఉందంట నీళ్లు తాగడానికి. అది ఇట్లా కుండ ఉంది కదా, ఇక్కడ కుండ ఉంది, కుండలో నీళ్లు చూసిందంట. నాకు చాలా దాహంగా ఉంది, బిల్లు తాగేయాలని చెప్పి దాని ఏం పిల్లలు మెడ ఉంటుంది కదా, కాకి మెడని పెట్టడానికి ప్రయత్నం చేసింది. కుండలోకి పెడితే దాని మూతి ఇక దూర్చడానికి చూస్తే చాలా ఇరుగ్గా ఉందంటే కుండ మూతి, అర్థమైందా? కానీ పాపము చాలా ప్రయత్నం చేసింది, కానీ కాలేదంట. నేరు అంటే ఏమి? ఇరుకు. నేరు అంటే నెక్ అంటే మెడ, నెక్ అంటే ఇక్కడ చూడండి కుండ, చూడండి నీళ్ళు తాగడానికి పాపం ప్రయత్నం చేసింది కదా కాకి. అట్లా ఆడ కూర్చోండి, నేను మళ్ళీ చెప్తాను. An idea struck him. There were a lot of pebbles lying on the ground. Struck అంటే ఏమి పిల్లలు? తట్టడం. పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు. చెప్పండి, గులకరాళ్ళు ఎక్కడుంటాయి నాన్న? నిన్నంతా మనం ఆడుకున్నప్పుడు చిన్న చిన్న గులకరాలు కూడా మనం మీకు పెట్టాలి కదా, చూసారు కదా, గులకరాలు తెల్లగా ఉన్నాయి లేదా? పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు. పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు. ఏమే దానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎవరికి పిల్లలు? కాకి ఏం ఆలోచన వచ్చింది? నీళ్లు పాపము ఆ కుండలో దాని మెడని దూర్చి ఇదంటే దానికి పట్టిందా? కుండలేకు చెప్పండి, మూతి పట్టిందా? ఇరుకైపోయింది. నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసినా కాలేదు. పాపము దానికి ఒక ఐడియా వచ్చింది. అక్కడ నేల మీద చాలా గులకరాళ్ళు పడి ఉన్నాయంట. ఎక్కడ గులకరాలు పడినది? ఇక్కడ అనుకుందాం. చూసిందంట, చాలా ఉన్నాయంట గులకరాళ్ళు, చాలా చిన్న గులకరాళ్ళు చాలా ఉన్నాయంట. He picked up a pebble which was lying on the ground and threw it in the picture. తన ముక్కుతో చూడండి ఒక్కొక్క రాయి ఎత్తుకొని, ఎవరు నాన్న పిల్లలు? గులకరాయలు ముక్కుతో తీసుకొని వచ్చి ఆ కుండలో వేసిందంట. ఎవరు నాన్న? ఎందుకు వేసింది? నీళ్లు తాగేకి. నీళ్లు గులకరాలు వేస్తే పైకి వస్తాయి, కిందకి పోతాయా? పైకి వస్తాయి. వెరీ గుడ్. ఎట్లా వస్తాయి నా నీళ్లు? వెరీ గుడ్. ద వాటర్ లెవెల్ కేమ్ అప్ అంటే ఎప్పుడైతే రాళ్ళన్నీ తెచ్చి ముక్కుతో పోదాయి తెచ్చి కుండలో వేస్తే నీళ్ళల్లో రాళ్ళు వేయడం వల్ల రాళ్ళన్నీ బాగా లోపలికి మునిగిపోయి నీళ్లు మెల్లమెల్లగా పైకి వచ్చేసినాయంట. పైకి వచ్చేసిందా లేదా పిల్లలు? This way he put many pebbles in the picture. Slowly the water level came up to the bridge. అంటే ఏమి? ఈ విధంగా చాలా గులకరాళ్ళు తీసుకొని వచ్చి వేయడం వల్ల నీళ్లు పైకి వచ్చేసినాయంట, మంచి వరకు వచ్చేసినాయంట. The crow happily drank the water and play away. కాకి సంతోషంగా నీళ్లు చూడండి పైకి వచ్చేసినాయంట కుండలో. అది భిన్నగా ఇట్లా ఉంచుకొని అని బాగా కడుపు నీళ్ళు తాగేసిందంట. ఎవరు పిల్లలు? దాహం తీరిపోయిందంట. పిల్లలు దాహం తీరిందా లేదా? చూడండి పిల్లలు, చూడండి నీళ్ళు చూడండి, నీళ్ళు పైకి వచ్చేసినాయా? ఇక్కడ ఆడ కూర్చో, నేను చూపిస్తా. ఆడ కూర్చోండి. నీళ్ళు పైకి వచ్చినాయి. నీళ్ళు తాగిందా లేదా? అక్కడే కూర్చో నీళ్ళ. ఓకే, ఇప్పుడు పిల్లలు మోరల్ అంటే ఏమి? గట్టిగా చెప్పాలి. మోరల్ అంటే నీతి.
అనేది దొరుకుతుంది ఇందులో ఉండే నీతి. కాబట్టి మన ప్రయత్నం మనము చేస్తూనే ఉండాలి. అర్థమైందా? కాదు అని అనుకోకూడదు. ఇప్పుడు అది కాకి కొన్ని నీళ్ళు ఉన్నా కూడా దానికి ఒక ఆలోచన ఐడియా వచ్చి పోయి గొలకరాలు తెచ్చి అన్ని వేసి 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 నీళ్లు పైకి వచ్చిన తర్వాత తాగిందా లేదా? గట్టి సంకల్పంతో అది పట్టుబడి పోయి రాళ్ళు తెచ్చేసేస్తే మార్గం దొరికిందా లేదా? మీరు కూడా అలాగే ఉండాలి. అర్థమైందా పిల్లలు? అవునా కాదా? మేడం చెప్పినవన్నీ నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి. అర్థమైందా? ఏదైనా నేర్చుకోవాలని పట్టుదలతో మేడం చెప్పినవన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అలకెత్తుకొని బల్పం కప్పాలు రాయడము, పెన్సిల్తో నేర్చుకోవడము, బుక్లో ఇవన్నీ చేయాలి. ఓకేనా పిల్లలు? నచ్చిందా మీకు ఈ కథ? అందరూ క్లాస్ పెట్టండి.